ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి నియోజకవర్గంలో యూరియా కొరత ఉందనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు పిఎస్సిఎస్ సీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన పిఎస్సిఎస్ చైర్మన్లు సమస్య గురించి చెప్పగా తాను జిల్లా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3082 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా ప్రస్తుతం 766 మెట్రిక్ టన్నుల వరకు అవసరమని, ఇప్పటికే 100 టన్నులు సిద్ధంగా ఉన్నాయని, సోమవారం మరో 125 టన్నులు రాబోతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. యూరియా కొరతపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. రైతుల పట్ల గత ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందేనని అన్నారు. పంటల బీమా ప్రీమియం గురించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు చంద్రబాబు రాత్రికి రాత్రే ప్రీమియం చెల్లించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే డబ్బులు చెల్లించి గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు సకాలంలో చెల్లింపులు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకారంతో నెల రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు. ప్రతి కమతానికి ఇరిగేషన్ ఛానల్ ఉండాలి. దాని వెంటనే డ్రైనేజ్ ఎప్పుడైతే కంట్రోల్డ్ ఇరిగేషన్ ఉంటుందో ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ పెరిగిందో రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కొలకొత్త పిఎస్సిఎస్ ఏంటి మనం మీ దగ్గర జరిగింది రిక్వైర్మెంట్ ఉంది. సోమవారం మనకి సొసైటీ 40 టన్స్ 40 సార్, పైన కుమార్ 20 టన్స్ సార్. సోమవారం వస్తుంది సార్. ఇది వస్తే మాకు 3 బెల్ట్ రామేశ్వరం, ఏపీ ఫ్లైట్ అండ్ కర్నూలుకి మనకి సరిపోతుంది సార్. మిగతా అంతా థర్డ్ డేస్ కూడా అన్ని చోట్ల వేసేసారు సార్. ఏమండి సొసైటీ సిఇఓ ఏపీ ఫ్లైట్ సార్, అది కూడా ఎవరు గోడౌన్ కూడా తీసుకున్నారు సార్. అది కూడా కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు సప్లై సార్. కాంట్రాక్ట్లో ఇక్కడ మన కంప్లీట్ పైన దూరం అయిపోదు. కాంట్రాక్ట్ కూడా మనం ఒక లైసెన్స్ పెడతాం సార్. ఆల్రెడీ గోడౌన్ కూడా మనం తీసుకున్నాం సార్. అతను చదువుకున్న సర్టిఫికేట్ జిఎస్టీలో ఇంక్లూడ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు పైన సొసైటీని విడదీశాం కదా, పెండింగ్ ఎక్కడ ఉంది ఇంకా? అదే నేను తీసుకొస్తాను వచ్చాను పైన ఆయన అడిగిన వేయించుకుని ఎలా ఇచ్చేసారు, డెలివరీ చేస్తారు. రైతులో మిషన్ పని చేస్తారు. 100 బ్యాగ్స్ ఇప్పుడు యాజనే కంప్లీట్ చేస్తుంది సార్. తర్వాత కంప్లీట్ చేస్తే కాదు కదా. 100 బ్యాగ్స్ మీరు కొమరపాలెం మీ మీద కూడా కంప్లైంట్. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఏవో మీ సొంత సామ్రాజ్యాలు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, ఎలా అయినా ఇచ్చేయచ్చు, ఎలా అయినా రికార్డు మెయింటైన్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుందని. గతంలో మీకు అలాగా చెల్లుబాటు అయింది. మీ మీద విజిలెన్స్ కేసు బుక్ చేస్తా అన్నారు, రికార్డ్ సీజ్ చేసేస్తా అన్నారు. వాళ్ళది టైమింగ్ యాక్షన్ చేస్తే సఫరర్స్, మీరు ఎలాగో సఫరర్స్, రైతులు సఫర్ అయిపోతారు. ముందు రికార్డ్ సీజ్ చేసి ముందు ఇనిషియేట్ చేసేస్తే ముందు సొసైటీ నుంచి యూరియా కానీ ఇది కానీ డెలివరీ లేకపోతే రైతులు సఫర్ అయిపోతారని ప్రజెంట్ నేను ఆపాను. ఇది కూడా అంతే, 6A కేసు బుక్ చేస్తాను. వెనకడం ఉందండి. మీకు తహసీల్దార్ వస్తే మీ స్థాయి ఏంటి, తహసీల్దార్ స్థాయి ఏంటి, ఏవో స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? మీ దగ్గర డబ్బు రొటేషన్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా పెద్ద ఉద్యోగం అనుకుంటున్నారా? కేటగిరీ తెలుసా? మీ కేటగిరీ ఏంటో, తహసీల్దార్ కేటగిరీ ఏంటో, లేకపోతే మీకేం కేటగిరీ, ఏవో కేటగిరీ ఏంటో. మీరు సీఈఓలు అంటే ఏంటి? పాత పేరు సెక్రటరీ, పెయిడ్ సెక్రటరీ, కొంచెం అందంగా డిజిగ్నేషన్ సీఈఓలు పెట్టారు. రైతులు ప్రాపర్గా తీసుకెళ్తారు. మనం చెప్తే ఎందుకు తీసుకెళ్ళండి, అట్లాగే తీసుకెళ్తారు రైతులు. మిగిలిన అన్ని సొసైటీల్లో జరిగింది, మీ 2 సొసైటీలు ఎందుకు జరగలేదు? మీ 2 సొసైటీలో ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మీ చోట కూడా రావాలి కదా, చెప్పండి. అప్డేట్ చేసుకున్నారు, ఇప్పుడు చేసుకున్నారు. అబ్జర్వేషన్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేసిన తర్వాత సార్ మేడపాటి దేవరాజు రెడ్డి గారిని పిలిచి మళ్ళీ పిండి బస్తాలు పట్టుకెళ్ళేస్తారు. పట్టుకెళ్తే ఫోన్ ఇంటికి వదిలేశారు. వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్, మీ అమ్మగారు గారు వచ్చి వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ ఎత్తండి పట్టుకెళ్ళదని చెప్పారు. ఒకటే కాదు, అది మీ దగ్గర జరిగిందంతా తెలుసు.
అంటే మీ మీద 6A కేసుకి రికమెండ్ చేసేస్తున్నారు. చేస్తుంటే అప్పుడు నేను యాప్ చేస్తాను. 6A కేసు బుక్ చేసేసి ముందు సొసైటీ సీజింగ్ అయితే ప్రాబ్లం అయిపోద్ది. రైతులకి ముందు ఈ సకాలంలో అసలే యూరియా షార్టేజ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇష్యూ జరిగితే ప్రాబ్లం అవుద్ది అని మీ మీద యాక్షన్కి రికమెండ్ చేయమన్నా. తర్వాత ఈ సీజన్ అయిపోయాక అప్పుడు అబ్జర్వేషన్స్ పెట్టి అప్పుడు కేసు బుక్ చేయించాను. కేసు నుంచి ఏం తప్పించుకోరు, అది టైం బీయింగ్ ఆపాం అంతే. అంటే ఒకరికో ఇద్దరికో జరిగితే మిగిలిన సీఈఓలు అందరూ కూడా సరవుతారు. సీఈఓలకి కనీసం మీ ప్రొసీజర్ ఏంటో కూడా ఎవరికి తెలియట్లా, మీ డ్యూటీస్ ఏంటో కూడా మీకు తెలియట్లా. మీకు ఆగస్టు 15కి ముందు 2 రోజుల ముందు నుంచి జెండా ఎగరేయించమని సొసైటీలో డీసీఓ గారు కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారా? రాజమండ్రి ఎంతమంది ఎగరేశారు? ఒక 10 మంది చేశారు. మిగిలిన అందరూ అసలు విషయమే తెలియదు అన్నారు. పెదపూడి వాళ్ళకి అసలు తెలియదు, రంగంపేట వాళ్ళు చేయలేదు. అంటే గవర్నమెంట్ వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ పెట్టి మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కూడా మీరు ఫాలో అవ్వని స్థితిలో ఉన్నారు. చేసేటప్పుడు మీరు ఆటలాడుకుంటే మాత్రం కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను హెడ్ సెక్రటరీలు అందరికీ, సీఈఓలందరికీ. మీరు ఈ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా మీరు రైతులతో కనెక్ట్ అయిన శాఖ, రైతులతో చాలా క్లోజ్గా ఉండాలి. రైతులకు ఎక్కడ చిన్న సమస్య కూడా రాని ఇబ్బంది పడ్డాడు అనేది కూడా రాకూడదు. మీరు మరలా ప్రెసిడెంట్ని రాంగ్ డైరెక్షన్ పెట్టించి రాంగ్ డైరెక్షన్ పెట్టి మీ ద్వారంలో మీరు చేసుకుని వెళ్ళిపోతుంటే కుదరదు. మీరు 200 టన్స్ అంటే మాట్లాడితే 100 బ్యాగ్స్ అంటున్నారు. 100 బ్యాగ్స్ సారీ, బ్యాగ్ ఎంత? బ్యాగ్ ఎన్ని కేజీలు? 266 ఎన్ని ఇస్తారు రైతుకి? ఎన్ని బ్యాగ్స్ ఇస్తున్నారు? 2 బ్యాగ్స్ ఇస్తున్నాం సార్. అంటే ఎంతమంది రైతులు? 100 మంది రైతుల దగ్గర నుంచి మీరు తీసుకోవాలన్నట్టు. 100 మంది రైతులకి మీకు పడకుండా ఉందా? పడకపోతే ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇవ్వాలి. నాకు ఇట్లా తప్పు పట్టలేదనేది ఇంటిమేట్ చేయాలి కదా. మీ హైర్ అథారిటీస్కి చేశారా? మీరు అది మీ పేరేంటి? అంటే ఎంతందరు? ఏ ఊరు మీది? వాకవరం. మీది పులగొత్తాయి, లోకల్ కదా. నాటింది ఆట, పాడింది బాట. కూర్చోండి.